బాబుకి ఎస్పెషల్లీ తీసుకున్నాయండి ముందు ఏదైనా సీరియస్ స్ట్రోక్ అవుతాయి తీసుకురాక మళ్ళీ పెట్టానండి అడ్మిట్ చేస్తాను ఫీవర్ అందరికీ కాదు సార్ వాంతులు అయినప్పుడు ఫీవర్ వస్తుంది ఏదైనా కాంప్లికేషన్ ఉంటే అట్లా బేసిక్గా 90 అనుకుంటారు యోగన యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో నిన్న మధ్యాహ్నం కొద్దిగా ఫుడ్ ఏదో కంటామినేట్ అయిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది మాకు. ఇమీడియట్గా స్టూడెంట్స్ సాయంత్రానికి మా హెల్త్ సెంటర్కి ఒక 5-6 మంది వచ్చారు. వస్తేనే అది ఫుడ్ పాయిజనింగ్, లైట్గా ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పేసి వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. మాకున్న అక్కడ ఫెసిలిటీస్ ప్రకారం అయితే మాకు డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఉన్నారు, మా కాంపౌండర్స్, నర్సులు అంతా ఉన్నారు. ఒక 5 బెడ్స్ కూడా ఉన్నాయి. ఆ 5 మెంబర్స్ని అక్కడ అకామిడేట్ చేశారు, సెలైన్ ఎక్కించారు. బట్ ఏమైనా సీరియస్ అవుతుందేమో కండిషన్ అని చెప్పేసి ఇమీడియట్గా ఒక 6 మందిని మేము రిమ్స్కు నైట్ 11:00, 11:30కి తీసుకురావడం జరిగింది అంబులెన్స్లో, మా అంబులెన్స్లోనే. సో వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు చూశారు, ఇది ఫుడ్ పాయిజనింగ్ అండి, వచ్చి సిమ్టమ్స్ని బట్టి ఫుడ్ పాయిజనింగ్ ఉన్నట్లుందని చెప్పారు. సో ఇమీడియట్గా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక అబ్బాయికి మాత్రం వేరే అదర్ ప్రాబ్లం ఏదో అసోసియేట్ అయింది దానికి. ఆ అబ్బాయి కొద్దిగా బీపీ కంట్రోల్ లేదని చెప్పేసి ఆ అబ్బాయితో పాటు ఇంకొక 2 గర్ల్స్ను డాక్టర్ సలహా ఇస్తే వాళ్ళని కొంచెం మంచి సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అది అరౌండ్ 12:30కి అట్లా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వితిన్ హాఫ్ అవర్లో ఆ అబ్బాయికి అన్నీ రెస్టోర్ అయిపోయినాయి, నార్మల్గా రికవర్ అవుతున్నాడు ఇప్పుడు. ఈరోజు మార్నింగ్ కూడా చాలామంది అమ్మాయిలు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, కొంచెము వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కొంతమంది సిక్ అయ్యే లోపల వాళ్ళు కూడా కొద్దిగా ప్యానిక్ అయిపోయారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఒక 10 మంది దాకా, నిన్న ఒక 6 మంది, ఈరోజు ఒక 10 మంది దాకా మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ అని వచ్చారు. ఇప్పుడు రిమ్స్లో చేర్పించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కిస్తున్నాము. బాడీ డిహైడ్రేషన్ అయింది కాబట్టి కొద్దిగా కోలుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఈ విషయాన్ని మాకు ఎంఆర్ఓ గారికి, కన్సర్న్ ఎంఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాము. ఆర్డీఓ గారు కూడా మాట్లాడారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి మీకు రిమ్స్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలని నేను చెప్తానండి, కేర్ తీసుకోండి అని చెప్పారు. సో మేము మార్నింగ్ 10 గంటల నుంచి మా హాస్టల్లోని అన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశాము. జనరల్గా మావన్నీ హైజీనిక్గానే ఉంటాయి హాస్టల్స్, కానీ చిన్న ఫుడ్ ఏదో అక్కడ వాటర్ ప్రాబ్లమో లేకుంటే ఫుడ్ ప్రాబ్లమ్ కొద్దిగా కంటామినేషన్ జరిగిందేమో అని ఒక అనుమానం ఉంది మాకు. వీళ్ళు పిల్లలు మాకు హాస్టల్లో తింటూ పాటు బయట కూడా కొంచెం ఈ గోపి మంజూరి ఇట్లాంటివి కొంచెం తిన్నట్లున్నారు. అది కూడా ఏమన్నా రీజన్ ఉండొచ్చేమో అని మేము అడిగాము. బట్ ఎనీవే మాకు ఆర్డీఓ గారు, కలెక్టర్ సలహా ప్రకారం మేము ఫుడ్ అనాలిసిస్ని కూడా పంపిస్తున్నాము. అది వచ్చిన తర్వాత, టెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మేము ఏదైనా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకుంటాము. వాటర్ కూడా టెస్టింగ్ పంపిస్తున్నాము. వాటర్లో కొద్దిగా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. కానీ డ్రింకింగ్ వాటర్ అంతా మాకు ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి, పక్కా వాటర్ ఉంటుంది, ప్యాలెటబుల్ వాటర్. అది మా స్టూడెంట్స్ ఎవరు మిగతా వాటర్ జరగదు, కానీ స్నానానికి వాళ్ళ మామూలుగా ఈ పాత్రలు కడగడానికి బియ్యము ఇవన్నీ కూడా ఆర్ఓ వాటర్తోనే మేము తయారు చేస్తాము. సో ఇప్పుడు ఈ విషయం జరిగినది నిజంగా మేము ఆరోగ్యపరంగా చిన్న విషయం అంటూ ఏముండదు, చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా మాకు గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. కలెక్టర్ దగ్గర నుంచి మాకున్న ఎంఆర్ఓ వరకు అందరూ అటెన్షన్ పే చేశారు. మేము కూడా మా ప్రిన్సిపాల్, మా రిజిస్టర్ గారు, మేము మా డిప్యూటీ వార్డెన్ అంతా వాళ్ళని చూస్తూ ఉన్నాము. సరైన జాగ్రత్తలు తీసుకుంటాము. డెఫినెట్గా వాళ్ళకు మంచి ఇవి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళు కంప్లీట్గా ఈవినింగ్ కూడా అందరూ రికవర్ అవుతారని ఒక ధైర్యంగా ఉన్నాం మేమంతా. ఓకే, అందరికీ నమస్కారం.
రాత్రి 10:30కి 11 మంది అమ్మాయిలు వైవి యూనిట్ నుంచి రిమ్స్కి రావడం జరిగింది. అందరికీ స్టమక్ ఏకు, డయేరియా అండ్ వామిటింగ్స్ ఉన్నాయి. అందరికీ నైట్ ట్రీట్మెంట్ ఇచ్చి మార్నింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు 11 మంది ఉన్నారు. 11 మంది సీరియస్గా అయితే ఏం లేదు, అందరికీ వామిటింగ్స్ అండ్ డయేరియానే. కాబట్టి వీళ్ళు కూడా అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉన్నారు. మా ఆర్ఎంఓలు వాళ్ళకి కావాల్సిన కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కొద్దిగా. అందుకని నేను ఇమీడియట్గా ఇక్కడికి రష్ అప్ కావడం జరిగింది. కాబట్టి అందరికీ ట్రీట్మెంట్, ఎవరు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు, అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ పాయిజన్ అని చెప్పడానికి కానీ ఇంకా మనకి ఎవిడెన్సెస్ ఏం లేవు. కాబట్టి ఆ ఫుడ్ శాంపుల్స్ అన్నీ తీసుకొని వాటిని శాంపుల్స్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఉంటే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం, ఈరోజు మినిమం 24 hours to 48 hours పడుతుంది. ఈరోజు నిన్న నైట్ 11 మెంబర్స్ వచ్చారు. 11 మెంబర్స్ కడుపు నొప్పి, విరోచనాలు, మళ్ళీ వామిటింగ్ అని వచ్చారు. మళ్ళీ మార్నింగ్ కూడా 11 మెంబర్స్ వచ్చారు. వాళ్ళల్లో కూడా చాలామంది కడుపు నొప్పి, విరోచనాలు, మళ్ళీ కొంతమందికి వాంతులు కూడా అయినాయి. అందరు పేషెంట్ ట్రీట్మెంట్ పోతూ ఉంది, అందరు స్టేబుల్గా ఉన్నారు. రిపోర్ట్స్ అందరికి పంపించాము, రిపోర్ట్స్ వెయిట్ చేస్తాము. అందరు స్టేబుల్గా ఉన్నారు అన్నట్లు ఉన్నారు. మోస్ట్లీ ఫుడ్ పాయిజనింగ్ జరిగిండొచ్చు. మళ్ళీ కొద్దిగా సమ్మర్ వస్తూ ఉంది కదా, దానివల్ల రీహైడ్రేషన్ కొంచెం ఎక్కువ అగ్రవేట్ అయ్యింది.